ఆ నేర్చుకునేదేదో ఇప్పటి నుంచే నేర్చుకో. అయితే ఇప్పుడు నేను వంట నేర్చుకోవాలా? రాను రాను ఈ ముసలోడి చాదస్తం ఎక్కువైపోతుంది. ఏమిటి ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు నాన్నగారు, వంటేగా, నేను నేర్చుకుంటాను. ఏమిటి, కూరగాయలు ఎలా కట్ చేయాలో కూడా తెలీదా? అంటే అది నాన్నగారు హాస్టల్లో, ఐ మీన్ ఆశ్రమంలో వాళ్ళే వండి పెడతారు కదా, సో అలవాట్లేదు. లచ్చమ్మా, కూరగాయలు ఎలా కట్ చేయాలో, వంటలు ఎలా చేయాలో నువ్వే దగ్గరుండి నేర్పించు. అలాగే అయ్యగారు. సుధా, నువ్వు పైకెళ్ళి రెస్ట్ తీసుకో. నువ్వు ఇక్కడే ఉంటే తను ఇంకా బాగా గారాబం చేస్తావు. చెప్పేది నీకే, వెళ్ళు. లచ్చమ్మా, పైడిరాజు సార్, నీ పనులు చూసుకో. సరే సార్. ఇలా ఇవ్వండి అమ్మా, చూపిస్తాను. నా మొగుని చెప్పులు కుట్టించుకురమ్మంటావా? చెప్తా నీ సంగతి. అమ్మ జయ్య, ఇలా కాదమ్మా కట్ చేసేది, నేను చూపిస్తాను. ఇలా ఇలా కట్ చేయాలి. కట్ చేయి. అమ్మా, చేయి తెగిపోతుందమ్మా, జాగ్రత్త. కట్ చేస్తున్నానుగా. ఏటైంది అసలే అంతలా గురెట్టేసి ఆ వీరుగడి పొట్టో మీదగా బాణాలు వేసేస్తున్నావా? ఆ వీరు నా భర్తని చంపడానికి యాక్సిడెంట్ చేయించాడని తెలిసిన దగ్గర నుంచి నాకు వాణ్ణి చంపేయాలన్నంత కోపం వస్తుంది. వాడి కారణంగా సార్ నీ మీద కూడా చేయి చేసుకున్నారు. వాడి మీద కోపం ఎలా తీర్చుకోవాలో తెలియక ఇలా చేస్తున్నాను. నువ్వు ఆగవేసిల్లే, పాపి సిరాయి అంటారు కదటే. ఆడి పాపం పండేంత వరకు ఆడిని మనం ఏడు చేయలేం. బావ చెప్పినట్టు ప్రీతి కోసమైనా మనం సైలెంట్గా ఉండిపోలే. ప్రీతిని బాధ పెట్టకుండానే వాడికి గట్టిగా బుద్ధి చెప్తానన్నయ్య. అంటే ఏడు చేయబోతున్నావు చెల్లె? రుద్ర సార్కి యాక్సిడెంట్ అయ్యేలా చేశాడు కదా, ఆ వీరుకి ఇంట్లోనే యాక్సిడెంటింగ్ అయ్యేలా చేస్తాను. కాళ్ళు చేతులు విరిగి మంచం మీద పడేలా చేస్తాను. చూసుకో. ఏం గొప్పగా చేసినావు చెల్లె? ఈ పిల్లలు ఆడుకునే తుప్పా కట్టుకుని ఏడు చేస్తావే చెల్లె? ఇది పిల్లలు ఆడుకునే గన్నే కావచ్చు, కాకపోతే దీంట్లో ఆయిల్ పోసేశాను. ఈ ఆయిలింగ్తో ఆ వీరుని ఎలా ఆటాడిస్తానో చూడు.
ఒక నరి ఒక తుపాకీ. అత్తయ్య గారు ఏదో డీప్ థింకింగ్లో ఉన్నట్టున్నారు. అత్తయ్య గారు, ఎందుకు అత్తయ్య గారు ముభావంగా ఉన్నారు? నా మీద కోపం ఇంకా తగ్గలేదా మీకు? నాకెవరి మీద కోపం లేదు, ఎవరి మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు, ఎవరిని నమ్మే పరిస్థితుల్లో కూడా లేను. మీరెందుకు అలా ఉంటున్నారో నాకు తెలుసు అత్తయ్య గారు. మీరు నన్ను ఎంతగానో నమ్మేవారు. పరిస్థితులు ఒక్కొక్కటిగా మీ నమ్మకాన్ని చంపేశాయి. కానీ నాకిప్పుడు నా నిజాయితీ నిరూపించుకునే అవకాశం వచ్చింది. మీ నమ్మకాన్ని తిరిగి సంపాదించుకుంటాను. ఒకసారి మీరు ఇలా రండి. ఎక్కడికి? రండి అత్తయ్య గారు, చెప్తాను. కొన్ని నిజాలు అందరి ముందు బయట పెట్టాలి. ప్లీజ్ రండి. సరేనా? నేను చెప్పినట్టుగా చెయ్యి. ఏంటి దొంగ కోళ్ళు పడుతూ దొరికిపోయిన 420 గాడలాగా ఫేస్ ఇద్దరు అలా పెట్టారు? ఏం లేదు సార్, మేము మామూలుగానే ఉన్నాం. మీరే పోలీస్ బ్రెయినింగ్ తో చూస్తున్నారు, అందుకే అందరూ దొంగల్లా కనిపిస్తున్నారు కదన్నయ్య. నువ్వేదో డెకరేషన్ ఇచ్చావు కదట, మళ్ళీ నా కన్ఫర్మేషన్ ఎందుకు? ఆ చేతిలో ఏంటి? ఆహా, అరే నా చేతిలో ఏముంది సార్, ఏమీ లేదు. అంటే బాగా ఏంటంటున్నాడంటే నీ చేతికి గ్లౌజ్ ఉండాలి కదా అని గుర్తు చేస్తున్నాడు కదబా. ఏంటి సింగిల్ హ్యాండ్ తో పర్ఫార్మ్ చేస్తున్నావు? ఆ చేతిలో ఏముంది? ఏటుంటాయమ్మా, నా చేతులు ఏటుంటాయి, రేఖలు ఉంటాయి. మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే నాకు ఏదో డౌట్ కొడుతుందబ్బా. కొంపదీసి ఏమైనా పిచ్చి పిచ్చి ప్లాన్స్ వేశారా? లేదు సార్. ఒక్కవేళ ఏమైనా చేశారని తెలియాలి, మీ ఇద్దరి తాట తీస్తా. సలే బాగా తోలు తీసేస్తానని వెళ్ళాడు, నీ అనుభూతి ఏడిసేస్తానంట. అన్నయ్య, నాకిప్పుడు తోలు గీలు ఏం కనబడట్లేదు, ఓన్లీ రివెంజింగ్. ఆయిలింగ్ అన్నిటివు అంటే చెల్లి నుంచి ఇటివు. ఎదుగా చెల్లె, ఎక్కడ నొక్కేక పద, ఎక్కడ నొక్కితే నా జారిన జారిపోతాను. వస్తున్నాడు అన్నయ్య, వస్తున్నాడు.